యెహోవా యోబుతో మాట్లాడాడు. ఏమని మాట్లాడాడంటే, ఆయన నేను భూమిని ఆకాశాన్ని చేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు? నేను న్యాయం చేయనని నువ్వు ఎందుకు అంటున్నావు? నువ్వు ఇలా అంటున్నావు, కానీ ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో నీకు తెలియదు అని అన్నాడు. యోబు తన తప్పును ఒప్పుకొని ఇలా అంటాడు, నేను తప్పు చేశాను. నేను నీ గురించి విన్నాను, కానీ ఇప్పుడు నిజంగా నిన్ను తెలుసుకున్నాను. నువ్వు చేయలేనిది అంటూ ఏదీ లేదు. నేనన్న మాటలకు నన్ను క్షమించు అని యోబు దేవునితో అంటాడనమాట. యోబుకు వచ్చిన పరీక్ష పూర్తయ్యాక యెహోవా యోబుకు మళ్ళీ ఆరోగ్యాన్ని ఇచ్చాడు. అంతకు ముందు ఆయనకున్న వాటికన్నా యెహోవా చాలా ఎక్కువ ఇచ్చాడనమాట. రెండంతలుగా కలగజేశాడు. యోబు చాలా కాలం సంతోషంగా జీవించాడు. కష్టంగా ఉన్నప్పుడు కూడా యోబు తన మాట విన్నందుకు యెహోవా ఆయనను దీవించాడు. మీరు కూడా యోబులాగే ఏది అయినా యెహోవాను ఆరాధిస్తూ ఉంటారా?